హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను జూలై 1, 2024 కరెంట్ అఫైర్స్ అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే మనకి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఇది ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే చూసుకున్నట్లయితే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్లకి ఉపయోగపడేలాగా ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి భారత ఆర్మీ 30వ చీఫ్గా వచ్చేసి మనకి ఉపేంద్ర ద్వివేది. అలాగే మనకి నేవీకి చూసుకున్నట్లయితే మనకి దినేష్ కుమార్ త్రిపాఠి. ఎయిర్ ఫోర్స్కి చూసుకున్నట్లయితే మనకి వివేక్ రామ్ చౌదరి. సిడిఎస్ చూసుకున్నట్లయితే మనకి అనిల్ కుమార్ చౌహాన్. అలాగే మనకి నేషనల్ నేవీ డే వచ్చేసి మనకి December 4. ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి మనకి October 8. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టాప్ డయేరియా కేంద్ర ఆరోగ్య శాఖ అయితే నిర్వహిస్తుంది మనకి జూలై 1 నుంచి August 31 వరకు 2024. అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ 2024 18th లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత మనకి ఆరోగ్య శాఖ మంత్రి చూసుకున్నట్లయితే మనకి జగత్ ప్రకాష్ నడ్డా. తర్వాత చూసుకున్నట్లయితే మనకి నూతన నేర న్యాయ చట్టాలు అమలు జూలై 1, 2024 నుంచి. అయితే ఇప్పుడు ఇది ఎలాగంటే మనకి భారత శిక్షా స్మృతి IPC సెక్షన్ 1816 మనకి భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని ఇక మార్చారు ఫ్రెండ్స్. ఈ మూడు కూడా అంటే చాలా మార్చారు. అలాగే మనకి 0 FIR ఫిర్యాదులు అలాగే మనకి ఆన్లైన్లో కూడా చేయొచ్చు. 0 FIR అంటే మనకి మన ఏరియా ఏంటో అక్కడే మనం FIR చేయడం కాదు, మనకి ఏదైనా అన్యాయం జరిగిన చోట ఏ పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ కూడా చేయొచ్చు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం కాకినాడ అయితే మన రాజమండ్రిలో కూడా ఫిర్యాదు చేయొచ్చు మనకు అన్యాయం జరిగితే ఆ విధంగా. అలాగే మనకి ఆన్లైన్లో మన SMS పంపి ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా పంపొచ్చు. ఇది వచ్చేసి మనకి కేంద్ర హోంశాఖ నిర్వహిస్తుంది. అలాగే మనకి హుల్ దివాస్ వచ్చేసి మనకి June 13 జరుపుకుంటున్నారు 1855 నుంచి కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి PASEX అండ్ MPX విన్యాసాలు 2024 భారత్ అండ్ బంగ్లాదేశ్ నిర్వహిస్తున్నారు. అలాగే మనకి మన ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి INS రణవీర్ అయితే పాల్గొంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 111వ మన్ కీ బాత్ అయితే మరి నరేంద్ర మోడీ 18వ లోక్సభ ఎలక్షన్ తర్వాత అయితే మాట్లాడారు. ఇది మాట్లాడింది వచ్చేసి మనకి June 30, 2024. అలాగే మనకి మన్ కీ బాత్ వచ్చేసి మనకి October 3, 2014 స్టార్ట్ చేశారు. లోక్సభ ఎన్నికల కోసం మాట్లాడారు దీంట్లో, 18వ లోక్సభ ఎన్నికల కోసం. అలాగే నరేంద్ర మోడీ గారు హుల్ దివాస్ కోసం కూడా మాట్లాడారు దీనిలో. అంటే సంతాల్ తిరుగుబాటు 1855 June 30 జరిగింది జార్ఖండ్ ఆ ప్లేస్లోనే. అలాగే మనకి ఏక్ పేడ్ మాకే నామ్ దానికోసం కూడా మాట్లాడారు. అంటే మనకి ఇంకా చెప్పాలంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం మాట్లాడారు. గుర్తిబి గొడుగు కేరళ మహిళల కోసం మాట్లాడాడు. అది గొడుగు ఓకే మాట్లాడారు. ఓకే కర్తుంబి గొడుగు కేరళ మహిళల కోసం మాట్లాడారు మన్ కీ బాత్లో. అలాగే మనకి అరకు కాఫీ కోసం కూడా మాట్లాడారు నరేంద్ర మోడీ. కువైట్ ప్రభుత్వం హిందూ కార్యక్రమం నిర్వహిస్తుంది. అలాగే మనకి 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్లో జరిగింది. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శ్రీనగర్లో జరిగింది. శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగింది. అలాగే మనకి 22 భాషలు 29 మండలికాలు అలాగే 11 విదేశీ భాషల్లో ఇది మన్ కీ బాత్ అనేది మనకి ప్రచారం అవుతుంది. 22 భాషలు 29 మాండలికాలు 11 విదేశీ భాషల్లో అవుతుంది. అలాగే మనకి సుస్థిర అభివృద్ధి ఉపలక్ష్యాలు సాధనలో ప్రపంచం వెనుకజం UN అయితే మనకి రిపోర్ట్ ఇచ్చింది. అందుకే మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా 2030కి, అవి సుస్థిర అభివృద్ధి ఉపలక్ష్యాలు సాధనలో ప్రపంచం వెనుకజం వేసిందని మనకి UN అయితే రిపోర్ట్ ఇచ్చింది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కృత్రిమ మేధస్సు సంసిద్ధత సూచి 2024. ఇక్కడ చూడండి, కృత్రిమ మేధస్సు సంసిద్ధత సూచి 2024 IMF విడుదల చేసింది. కృత్రిమ మేధస్సు సంసిద్ధత సూచి వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి సింగపూర్, సెకండ్ వచ్చేసి మనకి డెన్మార్క్, థర్డ్ వచ్చేసి మనకి అమెరికా. అండ్ భారత్ వచ్చేసి మనకి 72వ ప్లేస్లో ఉంది.
ఏ స్కూల్ వచ్చేసి మనకి కేరళలో స్టార్ట్ చేశారు. ఏఐ యాంకర్ వచ్చేసి మనకి సనా. డిడి కిషన్ వచ్చేసి మనకి ఏఏ కిషన్ అది స్టార్ట్ చేశారు. అంటే ఏఏ స్కూల్ కేరళలో ఫస్ట్, ఏఐ యాంకర్ వచ్చేసి మనకి సనా. డిడి కిషన్ వచ్చేసి మనకి ఏఐ యాంకర్ని కూడా స్టార్ట్ చేశారు. అలాగే మనకి అంతరించిపోతున్న బోర్నియన్ ఏనుగు IUCN అయితే రిపోర్ట్ ఇచ్చింది, రెడ్ లిస్ట్లో ఉందన్నమాట. అంతరించిపోతున్న బోర్నియన్ ఏనుగు ఇది వచ్చేసి మనకి రెడ్ లిస్ట్లో చేర్చారు దీన్ని. అలాగే మనకి అంతర్జాతీయ టీ20లకు మనకి రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. 6 ప్రపంచ కప్పులు ఆడారు. అంటే రవీంద్ర జడేజా యొక్క ప్రత్యేక 6 ప్రపంచ కప్పులు ఆడాడు అన్నమాట టీ20లో. అలాగా వీడ్కోలు పలికారు టీ20కి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూలై 1 GST డే అని చెప్పొచ్చు. సంసత్ వ్యాపూర్ సమగ్ర వికాస్ అని థీమ్ కూడా ఉంది. జూలై 1 GST డే. అలాగే ఫ్రెండ్స్ ఇవి టోటల్ ఓవరాల్గా జూలై 1 కరెంట్ అఫైర్స్ అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ కరెంట్ అఫైర్స్ అనేవి నేను చెప్పివన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, చాలా నోట్ చేసుకోండి. అవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. బాయ్.